అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? రెమెడీస్ ఎటువంటి రెమెడీస్ చేసుకుంటూ బాగుంటుందో మాకు తెలియజేయండి. అలానే అయితే మనము చూసినట్లయితే కనుక కన్యారాశికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరంలో బాగానే ఉంటుంది. అయితే గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ 2023, 24, 25 ఎట్లయితే ఉన్నాయో ఈ 2024 వరకు కూడా లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా 2024 ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఉన్నటువంటి ఫలాలు ఎట్లయితే నడుస్తూ ఉన్నాయో వీటికన్నా కొంతమేరకు మెరుపు వస్తుంది. ఎందుకు ఆగస్టు అని చెప్తున్నా అంటే అక్కడి నుంచి మార్పులు మొదలవుతాయి. ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే గ్రహాల రీత్యా మనకి 2025 మారినప్పటికీ 6 నెలల ముందు నుంచి వీళ్ళ మార్పులు మొదలవుతాయి. ఈ మార్పులు మొదలవడం వలన అంటే నెక్స్ట్ మనకి 2025 మార్చి తర్వాత వీళ్ళలో వచ్చేటువంటి చూసేది ఎలా ఉన్నదంటే ఊడలు బళ్ళు అవుతాయి. అంటే ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన వీళ్ళకు ఉన్నటువంటి ఆచరణ ఉన్నదో అది నిలబెట్టుకునేడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కన్యారాశి వాళ్ళకి టోటల్గా చూసినట్టయితే అంతా కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి గురువు వచ్చేసి 15 మే 2025లో మారుతున్నాడు. అలానే శని వచ్చేసి 29 మార్చిలోనే మారుతున్నాడు. అలా 2025. అలానే మనకి రాహుకేతువు కూడా 30 మే 2025 మారుతున్నారు. ఈ గ్రహాలు మారడం వల్ల ఈ గ్రహాల మార్పిడి వల్ల ఈ కన్యారాశి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ గ్రహరీత్యా మారేటువంటి మార్చి తర్వాతనే అన్ని గ్రహాలు మారుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలు మారక ముందు కూడా ఆ ఎఫెక్టు కన్యారాశి మీద ఎక్కువ కనిపిస్తుంది. అంటే శుభం మంచి జరిగేటువంటిది. అంటే మంచి చూపు గ్రహాల ఒక మంచి చూపు ఏదైతే ఉందో ఇది ముందుగానే చూపిస్తుంది వీళ్ళలో. కన్యారాశి మీద మారకముందే మంచి చేయడం జరుగుతుందన్నమాట. అన్ని రాశులకు ఎలా ఉండిద్ది అంటే గ్రహాలు మారి ఒక 2-3 నెలల తర్వాత ఆ గ్రహం ఉన్నటువంటి చెడు కావచ్చు మంచి కావచ్చు ఆ రాశి మీద ఉంటుంది. కానీ కన్యారాశికి ముందుగానే వచ్చింది. అంటే ముందుగానే పండగ వచ్చింది అంటారు కదా, అట్లానే ముందుగానే వచ్చేసింది అనమాట వీళ్ళల్లో. అదృష్టం అనేది లాస్ట్ 2024 ఆగస్టు నుంచి మొదలయ్యేసి చిన్న చిన్నగా గ్రోత్ అవుతూ 2025 మార్చి వరకు కూడా అదృష్టం అనేది అలా కంటిన్యూ అవుతుంది. అయితే మార్చి తర్వాత కూడా ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పుడు జనవరి నుంచి మార్చి వరకు ఎట్లా ఉంటుందంటే గ్రహాలు మార్చి తర్వాత మారుతున్నాయి. కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఏదైతే ఉందో వీళ్ళు చేసేటువంటి ఆధ్యాత్మికంగా కావచ్చు, వీళ్ళు చేసేటువంటి దైవారాధన కావచ్చు, వీళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందంటే మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ముందు అడుగు వేసేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ జనవరి నుంచి మార్చిలోపు ఏదైనా టెంపుల్స్ కట్టించాలన్నా, ఏదైనా ఉన్నటువంటి అనాథాశ్రమాలు నిర్మించాలన్నా, లేదా ఇంకొక నలుగురికి సహాయం చేయాలన్నా ఈ ఆలోచనలన్నీ కూడా కేంద్రీకృతమయ్యేసి ముందు అడుగు వేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా మంచి సపోర్టింగ్ దొరకటం. వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇండివిజువల్గా ఉంటారు. ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అలానే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ఒక జనవరి 2025 నుంచి మార్చి వరకు కూడాను ఎవరైనా సపోర్టింగ్ దొరికేసి అనాథాశ్రమాలు కానివ్వండి, ట్రస్టులు కానివ్వండి, టెంపుల్స్ నిర్మించడం కానివ్వండి, ఏదైనా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేదానికి వేసుకున్నటువంటి అడుగులు ఏదైతే ఉందో దీనికి వేసుకునేదానికి ఎక్కువగా సపోర్టింగ్ కనిపించడం అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. వీళ్ళు దీన్ని మాత్రం చేజార్చుకోకుండా ఎందుకు వీళ్ళ సపోర్ట్ అనుకోకుండా వీళ్ళు వాళ్ళందరినీ కూడా చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకుని వీళ్ళు కూడా పైకి వస్తే రానున్న కాలానికి నలుగురికి వీళ్ళు చాలా ఉపయోగపడతారు, చాలా ముందు చూపుతూ ఉంటారు. కాబట్టి నలుగురు అన్ని రాసులు వాళ్ళకు కూడా వీళ్ళు చాలా ఉపయోగపడతారనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా చేజార్చుకోకుండా ఈ ఒక ఎవరైతే వస్తారో వాళ్ళని ఆదరగా తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్తే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి వచ్చేటువంటి పర్సన్స్ కూడా మంచి చేస్తాను, మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీ అనుకుంటే నేను నడిపిస్తాననేటువంటి పర్సన్స్ని కూడా వీళ్ళు ఎంచుకొని తీసుకొని వీళ్ళకి అలానే మంచి పర్సన్స్ వచ్చేసి వీళ్ళకి సపోర్టింగ్ చేసే విధంగా ఉంటే కనుక వీళ్ళకి ఆ మంచి పర్సన్స్ రావాలి, సపోర్టింగ్ చేసే వాళ్ళు బాగుండాలి, మనకి బాగా అందరూ కూడా మంచి చేయాలనుకుంటే కనుక వీళ్ళు చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఈ జీడి గింజలు ఉంటాయి. ఈ జీడి గింజలు ఎందుకంటే శని భగవాను యొక్క శని ఒక ఇప్పటివరకు శని బాధిస్తుంది వీళ్ళని, ఇప్పుడు తొలగిపోతున్నాడు. అంటే వీళ్ళకి కొంచెం మంచి చేస్తున్నాడు. కాబట్టి ఆ తొలగిపోయేటప్పుడు ఆ శని భగవానుడికి ప్రార్థన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మనకి ఇంట్లో చుట్టం వచ్చారనుకోండి చాలా మర్యాద చేస్తాం. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి బట్టలు వాళ్ళకి నచ్చినటువంటి ఫ్రూట్స్ ఇచ్చేసి జాగ్రత్తగా వెళ్ళినాయని చెప్పి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాం ఒక్కొక్క ఇంట్లో అయితే. అలానే ఈ శని భగవానుడి యొక్క శని
వెళ్ళిపోతుంది వీళ్ళకి. ఆ వెళ్ళిపోవడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఆ శని భగవానుని యొక్క ప్రార్థన వీళ్ళకి చాలా బలి కలిసి వస్తుంది. ఎలా అంటే నువ్వుల నూనె, అలానే జీడి గింజలు, నల్ల జీడి గింజలు దొరుకుతాయి. జీడి గింజలు, నల్ల ఆవాలు, నల్ల నువ్వులు, బెల్లము, అలానే వీళ్ళకి ఒక నారికెలం, కొబ్బరికాయ, ఇవన్నీ కూడా తీసుకెళ్ళేసి ఈ నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క దగ్గరికి వెళ్ళేసి, అన్ని గ్రహాలతో అవసరం లేదు వీళ్ళకి, శని ఒక్కడే బాధిస్తున్నాడు, ఈ గ్రహాల మీద గనక అభిషేకం చేసినట్లయితే గనక, ఏది ఒక శనివారం రోజున అభిషేకం చేసినట్లయితే, ఏది జనవరి నుంచి మార్చి వరకు ఉన్నటువంటి కాలంలో జనవరిలో చేసుకుంటే ఈ 2 నెలలు కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది కదా. జనవరిలో చూసుకొని వీళ్ళు కనుక అభిషేకం చేసినట్లయితే వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి మంచి కాలం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన ముందుకు వెళ్తుంది. ఇది ఈ 3 నెలల్లో చేయాల్సినటువంటి ఆలోచన. అయితే వీళ్ళకి మార్చి నుంచి గ్రహాలన్నీ మారుతున్నాయి. మనం అనుకున్నట్టుగానే గురువు మారుతున్నాడు, శని మారుతున్నాడు, రాహుకేతు మారుతున్నారు. ఈ గ్రహ శుభం అశుభం వీళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే కన్యా రాశి మీద బాగుందని చెప్పుకోవచ్చు. ఒక రాహు కేతు గ్రహాలు మాత్రమే కొంచెం చెడు చూపించేటువంటి ఆస్కారం ఉంది. ఎట్లా ఉంటుందంటే అది కూడా ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్. ఏదైనా ఆలోచించాలంటే ముందుగానే ఒక నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కాకుండా ఇది చేస్తే బాగుంటుంది అని ఏకాభిప్రాయం తీసుకునేటువంటి ఆలోచనలు కలిగేటువంటిది కనిపిస్తుంది. ఎవరి మాట వినరని కాదు, ఎట్లా అంటే నేను అనుకున్నదే కరెక్ట్ అని, అంటే ఇంకా వేరే ఆలోచన వీళ్ళకి ఉండదు. అంటే ఇంకో దగ్గర సలహా తీసుకుందామే అనేది కూడా అనిపించదు వీళ్ళకి. ఇష్టపడటం అంటే ముందు అడగాలి కదా, అంటే వీళ్ళకి అనిపించదు అసలు. ఎక్కడైనా సలహా తీసుకుందాం అని కూడా అనిపించదు అనమాట. వీళ్ళకి పాజిటివ్ థింకింగ్లో ఇది చేస్తే బాగుంటుంది. ఒక వెహికల్ కానీ ఉంది, ఒక కారు ఉంది, ఇది తీసేసుకుంటే అయిపోతుంది, ఏముంది ఎలా తీసేసుకోవడం. ఒక స్థలం ఉంది, ఇల్లు ఉంది, తీసేసుకుంటే అయిపోతుంది కదా, అలా తీసేసుకోవడం. ఇలాంటి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తాయి. అలా కాకుండా వీళ్ళ ఆలోచన విధానం ఉండొచ్చు, వీళ్ళ ఆలోచన విధానంలో మంచి ఉండొచ్చు. కానీ మీకు నచ్చినటువంటి వ్యక్తి దగ్గర, పెద్దవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, మీకు ఫ్రెండ్ కావచ్చు, ఒక గురువు కావచ్చు, మీకు నచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళ ముందు వెప్పరిస్తే వాళ్ళు మీకు సలహా ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే లాస్ కనిపిస్తుంది. ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే మంచి చేసినట్టే కనిపిస్తారు కానీ మంచి చేయరు. మనం అనుకున్నట్టయితే కొన్ని రాసుల్లో ఎలాంటి ఎఫెక్ట్లు ఉంటాయంటే, ఎలా అంటే ఫాస్ట్గా బండి నడుపుతూ ఉంటారు, ఎదురుగా ఏదైనా కారో లారీయో వస్తుంది, కానీ పోనీ గుద్దిద్దా అంటే యాక్సిడెంట్ అవ్వదు. అతను ఇద్దరు క్షణం బ్రేక్లు వేసుకుంటారు, కానీ ఆ ఒక మనిషి లేడేమో ఇంకా మరో జన్మ అన్నట్లుగా ఉంటాయి అన్నమాట. అంటే చావు భయందా తీసుకెళ్తారు రాహుకేతువులు, చావు భయందా తీసుకెళ్ళేసి మళ్ళీ చంపేయరు, అలా నిలబెడతారనమాట. అది రాహుకేతువులు చేసేటువంటి క్రియ. అందుకని ముందుగానే ఆలోచించుకుంటే అలాంటి ఎఫెక్ట్ల నుంచి బయటపడతారనమాట. ఆలోచన వాళ్ళకి చెప్పలేదనుకోండి, మనం ఆలోచిస్తాం. ఇప్పుడు సపోజు కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా హోటల్స్ కానివ్వండి, గోల్డ్ షాప్స్, లేడీస్ ఎంపోరియంస్, ఇలాంటి షాప్స్ ఎక్కువ పెట్టేటువంటిది ఉంది నెక్స్ట్ ఇయర్లో. అలా ఆలోచన లేకుండా ఎక్కువ రెంట్లు పెట్టో, షాపు బాగా లేకుండా తీసుకోనో, సరుకు వేరే దగ్గర తీసుకురావాల్సింది ఇంకో దగ్గర పర్చేజ్ చేసో ఇలా లాస్ అవుతారు. వీళ్ళు చేసే బిజినెస్ సక్సెస్ అవుతారు, కానీ ఆలోచన లేకుండా ఇలాంటివి చేస్తే ఎక్కడి దగ్గర లాస్ అయిపోతారు. అదే ఆలోచించుకొని చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఒక మార్చి నుంచి జూన్ వరకు ఇలాంటి ఆలోచన చేస్తారు కాబట్టి పర్టికులర్గా అలా చెప్తున్నాను. అయితే వీళ్ళు అలాంటి ఆలోచన వాళ్ళ వరకే పెట్టుకొని ఎంతవరకు అయితే మెదుగుతారో అంతవరకు ఎదుగుతారు. ఎంత ఎదిగినా కూడా మెదిగి ఉండాలి. అందుకని చెప్పేసి వేరే వాళ్ళు ఆలోచన చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అయితే ఒక 5 గురువులకి, గుళ్ళో ఉండేటువంటి బ్రాహ్మణులకైనా పర్వాలా, ఒక 5 కనుక వీళ్ళు మోయిన అంటే వాళ్ళకి తినేదానికి ఆహారం ఉంటుంది కదా, బియ్యము, ఉప్పు, పప్పు, గింజలు ఉంటాయి. ఇవన్నీ కూడా మోయిన్ అంటే మనకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, కాయగూరలు ఇవ్వాలి, ఆకుకూరలు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, నూనె, బెల్లము, చింతపండు, ఉప్పు, కారం, ఇలా తినేటువంటిది ఏదైతే కావాలో ఇవన్నీ కూడా తీసుకెళ్ళేసి బ్రాహ్మణుడికి కనుక మోయిన్ వండుకొని తినండి నాయన అని చెప్పేసి ఒక 5 మినిమం ఇస్తే ఆ ఒక ఎఫెక్ట్ నుంచి బయటపడి వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే తర్వాత జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడాను ప్రెడిక్షన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది, విదేశయానానికి ఇబ్బంది కనిపిస్తూ ఉంది. అయితే అందుకని వీళ్ళు ఏంటంటే ఆ విదేశయానానికి ఎడ్యుకేషన్ పరంగా అంటే శని భగవాన్ యొక్క కృప అనేది వీళ్ళకి చెడు దృష్టి పోయేసి మంచి శుభంగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఈ రాహుకేతు దోషం అయితే ఉంది కదా, అందుకని చెప్పేసి అని గోధుమలు 1 కిలోంపావు, అలానే పచ్చ పెసలు 1 కిలోంపావు తీసుకెళ్ళేసి, అదే మనకి బఠానీ అని దొరుకుతుంది,
మనకి బఠానీ అంటే మీకు తెలుసు కదా, ఎర్ర బఠానీ ఉంటుంది. ఆ బఠానీ 1 కిలో పావు ఇవి తీసుకెళ్ళి ఏదైనా పారేటువంటి నీటిలో కనుక వాటిని ఇవన్నీ చదువుకు నాకు అంతా మంచి జరగాలనైనా రాహుకేతు దోషాలతో నాకు ఉండకూడదని చెప్పేసి అని మనం మనస్ఫూర్తిగా తలుచుకొని పారేటువంటి నీటిలో కనుక వాటిని వదిలేసి ఎక్కడైనా అదే రోజున ఏదైనా అమ్మవారి గుడిలో దీపారాధన చేస్తే కనుక ఆ ఒక దోష పరిహారం పోయేసి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే కనుక మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ పరిహారం చేయాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా వీళ్ళకి ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు కానివ్వండి, పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి పర్సన్స్ కానివ్వండి, ఇందులో పొలిటీషియన్స్లో ఉన్నవాళ్ళు, రాజకీయంగా పొలిటీషియన్స్లో సెలబ్రిటీస్గా ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైనా ప్రజల మనిషిగా ఉండేటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు కనుక కనీసం 1 గ్రామ్ బంగారం లేదా వెండి, మినిమం 10 గ్రాములు వెండి కనుక ఎవరికైనా దానం చేయడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇవి చేయలేని పక్షాన మనకి ఆకు ఉంటుంది. ఏం ఆకు అంటే అది మనకి ఉమ్మెత్త ఆకు ఉంటుంది. ఈ ఉమ్మెత్త ఆకుని కనుక మనం పూజించేసి అది కనుక ఇచ్చుకుంటే దానానికి అది కూడా చాలా మంచి జరిగేటువంటి ఆలోచన ఉంటుంది. వీళ్ళు ఈ దానాలు చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితి కూడా కూడా వీళ్ళకి మెరుగుపడతాయి అన్నమాట. ఎక్కువగా అంటే ఇప్పుడిప్పుడే సంపాదనలోకి వచ్చేసి ఇప్పుడిప్పుడే శని భగవాన్ యొక్క చెడు చూపు పోయేసి మంచి చూపు అవుతుంది కాబట్టి సంపాదన కూడా వీళ్ళకి అధికంగా ఉంటుంది. అందుకని ఇంకోటి, దీర్ఘకాలిక ఎప్పటి నుంచో పెళ్లి కానటువంటి పురుషులు కనుక కన్యారాశిలో ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఏం మ్యారేజ్ అవుతుందంటే లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, దూరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి తీసుకొచ్చేటువంటి మ్యాచెస్ వీళ్ళకి ఎక్కువగా జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు కూడా వీళ్ళు చేయవచ్చు. అయితే వీళ్ళకి కన్యారాశి మగవాళ్ళకి ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇంకొంచెం సూక్ష్మంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వాళ్ళు ఉన్న ఊరి నుంచి అంటే ఎక్కడైతే పుడతారో అక్కడ దిక్కు నుంచి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపున కానీ వచ్చేటువంటి మ్యాచెస్ వాళ్ళకి కుదిరి వాళ్ళకి మంచి సంబంధం దొరికి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు, మర్చిపోవద్దు. ఈ దానాలు కూడా చేసుకుంటే ఈ సంవత్సరం పొడుగుతా ఈ రాహుకేతు కానివ్వండి, గురువు కానివ్వండి, శని కానివ్వండి, ఏది కూడా గ్రహం బాధించదు. వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు ఈ యొక్క పరిహారాలు చేసుకొని అంటే ఏ గ్రహం కూడా వీళ్ళని బాధించకుండా బాగుంటుంది. కాబట్టి ప్రయత్నాలు చేయండి, అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి. ఇది కన్యారాశి వాళ్ళ ప్రెడిక్షన్స్. 2025 సంవత్సరంలో ఓవరాల్గా కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి.